శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి. ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి. అవి అందరూ తెలుసుకోవాలి, అందరూ వినాలి అనేది మా కోరిక. దయచేసి మీరు సహకరించండి. అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి. శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్లో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు 8వ అధ్యాయంలో చివరి భాగాన్ని చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు 8వ అధ్యాయంలో చివరి భాగాన్ని విందాం. బ్రాహ్మణ లక్షణాలు. తిరుమలదాసు ఈ విధంగా చెప్పారు: నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మాన్వేషిగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధర్మాలను విడిచి చెడు మార్గంలో వెళితే అతడు దుష్టబ్రాహ్మణుడు. దురాచారాలు మితిమీరితే, అనగా ఆవులను చంపి వాటి మాంసం తినడం, పరస్త్రీ వ్యామోహం, వ్యభిచారం చేయటం మొదలైన చెడు అలవాట్ల వలన అతనిలో బ్రాహ్మణ తేజస్సు నశిస్తుంది. ఆ నామమాత్రపు బ్రాహ్మణుడు చండాలుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానం కోసం సాధన చేసే క్షత్రియులు నిరంతర సాధన ద్వారా బ్రాహ్మణత్వం పొందవచ్చు. వారి ప్రతి జీవకణము బ్రహ్మతత్వాన్ని పొందుతుంది. విశ్వామిత్రుడు క్షత్రియుడు అయినప్పటికీ బ్రాహ్మణత్వం పొందాడు. శనీశ్వరుడు, శనిగ్రహం 3 రాసులలో 7.5 సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు. ఆ సమయంలో మనుషులలో పాత జీవకణాలు మరణించి కొత్త జీవకణాలు పుడతాయి. క్షత్రియ లక్షణాలు. క్షత్రియుడు తన ధర్మమును, అంటే చేయవలసిన పనిని విడిచిపెట్టి వ్యాపారము, వ్యవసాయము మొదలైన వాటిని వృత్తులుగా చేసుకోవటం వలన వారిలో క్షత్రియ తత్వం పోయి వారు అనేక మార్పులకు లోనై వైశ్యత్వమును పొందుతారు. బ్రాహ్మణులు క్షత్రియ ధర్మం అవలంబిస్తే వారు పరశురాముని వలె మారతారు. ఉదాహరణకు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. తిరుమలదాసు అనే నేను శూద్రుడనైనా శ్రీపాదుల వారి కృప వలన బ్రహ్మజ్ఞానం పొందాను. పుట్టుకతో శూద్రుడైన వాడు నిరంతర సాధన వలన వైశ్యుడుగా కానీ, క్షత్రియుడుగా కానీ, బ్రాహ్మణుడుగా కానీ మారవచ్చు. యమధర్మరాజు జాతిని బట్టి శిక్ష వేయటం కానీ, శిక్ష నిర్ణయించటం కానీ చేయరు. కానీ మన పాపపుణ్యాల ఆధారంగా వారు శిక్షలు నిర్ణయిస్తారు. ఈ జన్మలో శూద్రుడు వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగాను, మరియు ఈ జన్మలో బ్రాహ్మణుడు వచ్చే జన్మలో శూద్రుడిగాను పుట్టొచ్చు. కుల వ్యవస్థ ఆనాటి సాంఘిక సామాజిక నియంత్రణ వ్యవస్థ. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, చేతులు క్షత్రియత్వము, తొడలు వైశ్యతత్వము మరియు పాదములు శూద్రతత్వము సూచిస్తున్నాయి. శ్రీపాదులు ఒకసారి, నీవు మా ఇంట్లో భోజనం చేస్తున్నావు, ఇది బ్రాహ్మణ భోజనం అని అన్నారు. కర్మరహస్యం. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలో, ధ్యాసలో ఉండెడి పరిసర ప్రాంగణమంతా శుభప్రదంగా ఉంటుంది. పవిత్రమైన దివ్య స్పందనలతో నిండి ఉంటుంది. నరసావధానులు పుట్టుకతో బ్రాహ్మణుడైనా వారి ఇంటిలోని భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందనలన్నీ విషపూరితములై ఉంటాయి కనుక వాతావరణం కాలుష్యముతో నిండి ఉంటుంది. కనుక వారు బ్రాహ్మణులే అయినా కూడా శ్రీపాదులు వారి ఆతిథ్యమును స్వీకరించరు. ఇదే దీనిలోని రహస్యం. జీవులు తమ పరిణామ క్రమంలో కానీ, విపరిణామ క్రమంలో కానీ కర్మసూత్రమును అనుసరించి జన్మించుటకు అసలు కులాలనేవి ఉండాలి కదా. అందుకే ఈ ఏర్పాటు జరిగింది. జాన్ అనే అతడు జర్మనీ దేశస్థుడైనా కూడా బ్రహ్మజ్ఞానాన్వేషి. అందువలన పరిణామ క్రమము యొక్క చివరి దశలో
కురుపురంలోని శ్రీపాదుల వారి దర్శన భాగ్యమును అమోఘమైన అనుగ్రహమును పొందగలిగాడు. నరసావధానులు పీఠికాపురంలో నివసించినా కూడా శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించటానికి అనేక సంవత్సరాలు పట్టింది. శ్రీపాదుని దత్తావతారమని గుర్తించిన తరువాత కూడా ఇంకా ఎంతో సాధన చేస్తేనే కానీ శ్రీదత్తుని అనుగ్రహం పొందటానికి సాధ్యం కాలేదు. అప్పుడు నేను, అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందుతాయని చెప్పారు. అయితే ప్రతి జాతికి ఒక ఆత్మ ఉంటుందా? పార్వతీదేవి హిమపర్వతానికి కుమార్తె అని చెప్పడంలో అర్థమేమిటి అని అడిగాను. అప్పుడు తిరుమలదాసిలా అన్నారు, ప్రతి జాతికి ఒక ఆత్మ ఉంటుంది. అది ఒక మానసిక పదార్థమై ఉంటుంది. ఆ మనశ్శక్తి దివ్యాత్మ అయిన శ్రీదత్తుని నుండి వెలువడిన భాగం. అన్ని వేళలా దానితో ప్రత్యక్ష సంబంధం కలిగిన మహాశక్తి అది. నీవు అనుకుంటున్నట్లుగా జాతి అంటే జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. జీవులలో జీవకణములు ఏ విధంగా స్పృహ కలిగి ఉంటాయో అదేవిధంగా ఆ సామూహిక వ్యక్తిత్వమునందు ఆ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉంటాయి. అదేవిధంగా ప్రతి పల్లెకు ఆత్మ ఉంటుంది, ప్రతి పట్టణమునకు ఆత్మ ఉంటుంది. మనము నివసించు భూమికి కూడా ఆత్మ ఉంటుంది. దానిని మనం భూమాత అని పిలుస్తున్నాం. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అంటున్నాం. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన మనస్సంబంధము కలిగిన మహాశక్తి. ఇదే విధంగా మంచుకొండ అంటే అభిమానం కల దేవతాశక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్యభగవానుని కుమారుడు యమధర్మరాజు అంటే జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థం. సర్వజీవులు సూర్యభగవానుని వలన మాత్రమే తమ తమ కార్యకలాపములను సాగించగలుగు చైతన్యమును పొందుతున్నారు. ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు వేరు. ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగా ఉన్న దేవతాత్మ వేరు. శ్రీపాద శ్రీవల్లభులు 30 సంవత్సరాల వయసులో మాయమవుతారని నీతో చెప్పాను కదా. కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అణువులోనూ కలిసిపోతారు. వారు సర్వాంతర్యామి కదా, తిరిగి కలిసిపోవటం ఏమిటి అని నీవు అడగవచ్చు. వారు సర్వాంతర్యామి అయినా వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. వాటిలోని పరిణామక్రమము త్వరగా చేయించే ఉద్దేశంతో తమ శక్తి ప్రభావాలకు దగ్గరగా వారు వాటిని ఆకర్షిస్తారు. సమస్త సృష్టిలోనూ పరిణామ దశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధంగా దత్తాత్రేయుల వారు అవతరిస్తారు. ఇనుమును సూదంటురాయి అంటే అయస్కాంతం ఆకర్షిస్తుంది. అదే ఇనుము మలినాలతో ఉన్నప్పుడు ఆకర్షణ తక్కువగా ఉంటుంది. మలినాలను తొలగించి సృష్టిలోని ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు సరికొత్త దిశను ఇవ్వదలిచినప్పుడు ఈ విధమైన అవతారం వస్తుంది. పంచకన్యలు. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, మండోదరి, తారా తథా పంచకన్యాం పఠే నిత్యం మహాపాతకనాశనం అని అంటారు కదా, దాని అర్థం నాకు తెలియటం లేదు అని అన్నాను. దానికి తిరుమలదాసు ఇలా చెప్పటం మొదలుపెట్టారు. అహల్యను దేవేంద్రుడు మోహించాడు. ఆమెను పొందటం కోసం మాయోపాయాలు పన్నాడు. కోడిలాగా కొక్కొరకో అని అరిచాడు. తెల్లవారుతోందనుకుని గౌతమ మహర్షి స్నానానికి నదికి బయలుదేరాడు. కానీ మహాపతివ్రత అయిన అహల్యను దేవేంద్రుడు తాకలేకపోయాడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు కనుక అతనిలోని తీవ్రమైన కోరిక వలన అహల్యలాగే ఉన్న స్త్రీ రూపం ఏర్పడింది. మాయా అహల్య యొక్క శరీరంలోని జీవాణువులు అన్నీ దేవేంద్రుని తీవ్రమైన మనశ్శక్తి వలన ఏర్పడినవే. మాయా అహల్యతో కలిసి ఉన్న దేవేంద్రుని చూసి గౌతముడు వాళ్ళని ఇద్దరినీ శపించాడు. అహల్య గౌతముని కంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉంది. ఆమె మనశ్శక్తి వలన ఆమె శరీరం శిలగా మారిపోయింది. అహల్య శాపం వలన గౌతముడు పిచ్చివాడిలాగా తిరుగుతూ శివుడి అనుగ్రహంతో మామూలు మనిషి అయ్యాడు. శ్రీరాముని పాదధూళి వలన అహల్య శాప విమోచనం జరిగింది.
అందువలన అహల్య పరమ పవిత్రురాలని తెలుసుకోవాలి. శాపాన్ని పొందిన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించాడు. 5 రూపాలు ఉన్నా, 5 మనస్సులు ఉన్నా వాటికన్నింటికీ ఆధారమైన ఆత్మ ఒక్కటే. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞగుండం నుంచి జన్మించింది. అసలైన సీతను అగ్నిదేవుడు తన స్థానానికి తీసుకుని వెళ్ళి దాచి ఉంచాడు. మాయా సీతను రావణుడు లంకకు తీసుకుని వెళ్ళాడు. సీత అగ్ని ప్రవేశం చేసినప్పుడు 2 సీతలు బయటికి వచ్చారు. కనుక సీత మహాపతివ్రత అని తెలుసుకోండి. భూచక్రంలోని 12 రాశులలోనూ 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించింది. ఆమెను గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి వివాహం చేసుకున్నాడు. వృద్ధుడైన వ్యక్తికి యవ్వనంలో ఉన్న స్త్రీని ఇచ్చి వివాహం చేయటం ధర్మ విరుద్ధమైన విషయం. ఆమెకు బృహస్పతిని చూసినప్పుడు భర్త అనే భావమే కలిగేది కాదు. తాను ఆమెకు భర్త అనే విషయం గుర్తించేలాగా ప్రవర్తించలేకపోయాడు బృహస్పతి. తారాదేవి శరీరంలోని జీవాణువులు ఆమె మానసిక స్థితికి తగినట్లుగా మారిపోయాయి. ఆమె మనసులో చంద్రుని రూపం నిలిచి ఉండేది. ఈ విధంగా పరిణామ స్థితిని పొందిన తారాదేవి పూర్వము బృహస్పతిని వివాహం చేసుకున్న తారాదేవి ఎంతమాత్రమూ కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధం కాదు. కనుక 27 నక్షత్రాలకు అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రుడికి చెందుటయే ధర్మము. ఈ ధర్మ సూక్ష్మమును అనుసరించి తారాదేవి మహాపతివ్రత. జీవి పరిణామ దశలో కొన్ని జన్మలలో స్త్రీగాను, కొన్ని జన్మలలో పురుషుడుగాను పుట్టవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా ఉండేది. ఆ జన్మలో ఆమెకు 3 భార్యలు ఉండేవారు. ఒకరు చెంచల స్వభావురాలైన భార్య, ఒకరు దుష్ట స్వభావం కలిగిన భార్య, ఒకరు మంచి స్వభావం కలిగిన భార్య. ఈ జన్మలో ఆమె మండోదరి అనే స్త్రీగా పుట్టింది. దుష్ట స్వభావం కలిగిన భార్య రావణాసురుడుగా జన్మించింది. మంచి స్వభావం ఉన్న భార్య విభీషణుడుగా పుట్టింది. చెంచల స్వభావం ఉన్న భార్య వాలిగా పుట్టింది. వాలి భార్యగా ఉన్నప్పటి జీవాణువులు, రావణుడి భార్యగా ఉన్నప్పటి జీవాణువులు, విభీషణుడి భార్యగా ఉన్నప్పటి జీవాణువులు వేరువేరుగా ఉన్నాయి. కనుక మండోదరి కూడా మహాపతివ్రతే. కర్మచక్ర పరిణామం. శ్రీపాదుల వారు గణేశ చతుర్థి రోజున చిత్తా నక్షత్రంలో జన్మించారు. వాస్తవానికి వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపమే కాక వారికి అతీతమైన ఒక ప్రత్యేక తత్వం. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని చెప్పడానికే చతుర్థి దినమున జన్మించారు. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అన్ని అమంగళములను పరిహరింపచేయటానికి, సర్వశుభాలను ప్రసాదింపచేయటానికి వారు చిత్తా నక్షత్రంలో జన్మించారు. చిత్తా నక్షత్రం రోజున శ్రీపాదుల వారిని పూజిస్తే విశేష ఫలితాలను పొందుతారు. శ్రీ దత్తనామస్మరణ చేస్తే సమస్త దేవతాస్మరణ చేసిన ఫలం వస్తుంది. సమస్త పురుష దేవతాశక్తులు శ్రీపాదుల వారి కుడి భాగంలోనూ, సమస్త స్త్రీ దేవతాశక్తులు శ్రీపాదుల వారి ఎడమ భాగంలోనూ ఉన్నాయి. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణతో, ధ్యాసతో ఉండే పరిసరాలు, ప్రాంగణం అంతా శుభప్రదమైన, పవిత్రమైన దివ్య స్పందనలతో నిండి ఉంటుంది. జాన్ అనే పేరుగల జర్మనీ దేశస్థుడు బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషించాడు. కనుకనే శ్రీపాదుల వారి దయకు పాత్రుడై కురువపురంలో శ్రీపాదుల వారి దర్శనము, వారి అనుగ్రహము పొందగలిగాడు. నరసావధానులు పీఠికాపురంలో నివసిస్తున్నా కూడా శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయారు. కనుక శ్రీదత్తుని అనుగ్రహమును పొందలేకపోయారు. యుగాలు జరిగినా, ఎన్ని కల్పాలు జరిగినా శ్రీదత్తుల వారు శ్రీదత్తులే. వారికి సాటి వేరే ఎవ్వరూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. పుణ్యజనులకు దత్తనామస్మరణ వలన వారి మనసులోని కోరికలు ఏ ప్రయత్నము చేయకుండానే నెరవేరుతాయి. శ్రీవల్లభుని నిందించు వారికి విచిత్ర పద్ధతులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపం. వారు ధరించేది అగ్ని వస్త్రం. వారు స్వయంగా పవిత్రమైన యోగాగ్ని స్వరూపం. స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ. శ్రీపీఠికాపురానికి ఒక వింత అవధూత వచ్చారు. ఆయన ఎవరినైనా తిడితే
అది వారికి ఆశీస్సులై వారికి మంచి జరిగేది. ఆయన ఎవరినైనా పొగిడితే వారికి చెడు జరిగేది. పీఠికాపురం జనులు ఆయనను స్వయంభూదత్తుడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. దానికి ఆయన, స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రాలలోనూ స్నానం చేసి వచ్చాడు, ఇప్పుడు ఏలా నదిలో ఉన్నాడు అని చెప్పారు. వారు ఏలా నదిలో చూడగా అక్కడ దత్తుని విగ్రహం కనిపించింది. ఒక శుభముహూర్తంలో బాపనార్యుల ఆధ్వర్యంలో సుమతి అప్పలరాజశర్మ దంపతుల చేతుల మీదుగా స్వయంభూదత్తుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. బాపనార్యులు ఆ సిద్ధుని తమ ఇంటికి భోజనానికి పిలిచారు. విద్యారణ్యుల ఆవిర్భావం. తాతగారింట్లో ఉన్న శ్రీపాదుల వారిని సిద్ధుడు చూశాడు. 2 సంవత్సరాల వయసున్న ఆ శిశువుపై ఆయనకు పుత్రవాత్సల్యం కలిగింది. మేనమామ వెంకావధానుల భుజం మీద కూర్చుని ఆయన పిలకతో వింత వింత చేష్టలు చేస్తూ శ్రీపాదులు ఆ సిద్ధుని చూసి నవ్వారు. ఆ నవ్వు చూసిన సిద్ధుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతనికి స్పృహ వచ్చిన తరువాత శ్రీపాదులు ఆయనతో ఇలా అన్నారు: మాధవ, నాకు 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి నువ్వు కోరినట్లుగానే బుక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యం స్థాపింపబడుతుంది. హరిహరరాయలకు, బుక్కరాయలకు నువ్వు సహాయంగా ఉండు. నువ్వు విద్యారణ్యస్వామి అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతావు. రాబోయే శతాబ్దాలలో నీ సోదరుడైన సాయణాచార్యుల ఇంటిలో నువ్వు గోవింద దీక్షితులు అని పేరుతో జన్మిస్తావు. నువ్వు రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లుతావు అని చెప్పారు. ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. అతడు శ్రీపాదుల వారిని గుండెలకు హత్తుకున్నాడు. శ్రీపాదులు క్రిందికి జారిపోయి సిద్ధుని పాదాలకు నమస్కారం చేశారు. సిద్ధుడు ఇదేం వింత అని అడిగాడు. నువ్వు శృంగేరి పీఠమును అధిష్ఠించి విద్యారణ్యస్వామి అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతావు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నువ్వే కృష్ణ సరస్వతి అనే పేరుతో జన్మిస్తావు. నేనంటే నీకు పుత్రవాత్సల్యం కలిగింది. అందువలన నేను నరసింహ సరస్వతి అనే పేరుతో అవతారం ఎత్తినప్పుడు నువ్వు కృష్ణ సరస్వతి అనే పేరుతో ఉండి నాకు సన్యాస దీక్షను ఇస్తావు. దానికి కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి సాక్షులు అని చెప్పారు శ్రీపాదులు అని చెప్పిన తిరుమలదాసు ఆ రోజు వృత్తాంతాన్ని ముగించారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 8వ అధ్యాయం పూర్తయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే, ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. లైక్ చేయండి, చేయించండి. షేర్ చేయండి, చేయించండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ధన్యవాదాలు.